సార్ ఇప్పుడు తక్కువ ఆకలి అంటే ఆకలి అవ్వట్లేదు అంటే టాబ్లెట్స్ వేసుకుంటే మళ్ళీ ఆకలిస్తుంది, లేకపోతే టానిక్లు ఇస్తూ ఉంటారు పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ. అయితే ఎక్కువగా ఆకలి అయితే అంటే టూ మచ్ హంగ్రీ అంటాం కదా, అలాంటి టైంలో మీరే చెప్పే చిట్కాలు ఏంటి? ఇది నిజంగా చాలా మంచి ప్రశ్నమ్మా. చాలామంది ఆకలి కావడానికి అడుగుతుంటారమ్మా, ఆకలి లేదని చెప్పేసి. కొన్ని విచిత్రమైనటువంటి పరిస్థితులు కొంతమందికి విపరీతంగా ఆకలి అయిపోతుంటుందమ్మా. ఎంత తిన్నా మళ్ళీ అది జీర్ణం అయిపోతుంటుంది, మళ్ళీ విపరీతంగా ఫుడ్ తీసుకుంటుంటారమ్మా. దీనివల్ల చెప్తాను తల్లి, రకరకాల ఇబ్బందుల వల్ల ఈ యొక్క సమస్య కలుగుతుంటుందమ్మా. దీనికి కారణాలు వైద్య ప్రపంచం ఈ రోజు వరకు చెప్పుకునేటువంటి కారణాల గురించి కొన్ని ప్రస్తావించి తర్వాత ట్రీట్మెంట్ కూడా చెప్తానమ్మా. ఓకే సార్. సో దీనికి కారణాలు ఏంటంటేమ్మా, అతిగా ఆకలి కావడం అనే సమస్య గురించి కొంత కూడా చెప్తాను చూడండి. భస్మకాగ్ని అని చెప్పేసి ఆయుర్వేద వైద్య విధానంలో మన మహర్షులు వేలాది సంవత్సరాల క్రితమే ఈ యొక్క సమస్యను గురించి ప్రస్తావించి చక్కటి చికిత్సా విధానాన్ని గురించి కూడా తెలియజేయడం జరిగిందమ్మా. భస్మకాగ్ని అంటే భస్మం చేసేస్తుంటుంది అనమాట ఆహారాన్ని, మనం ఏ ఫుడ్ తీసుకున్నా. అందుకే భస్మకాగ్ని అంటుంటారు అనమాట. దాన్నే ఆధునిక వైద్య విధానంలో హైపరరెక్సియా అంటారమ్మా. అంటే హైపర్ అంటే ఎక్కువగా అయినటువంటి అర్థం, ఓరెక్సియా అంటే ఆకలి. సో ఎక్కువగా ఆకలి అయ్యేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని హైపరోరెక్సియా అనేటువంటి పేరుతో పిలుస్తుంటారమ్మా. దాన్ని ఎక్సెసివ్ హంగ్రీని సాధారణ పరిభాషలో, వ్యవహారిక భాషలో ఇప్పుడు కామన్ మ్యాన్ మాట్లాడుకునేటప్పుడు ఎక్సెసివ్ హంగ్రీ, అధికంగా ఆకలి కావడం అనేటువంటి ఇది పద్ధతిలో చెప్తారమ్మా. కానీ టెక్నికల్గా ఆయుర్వేద పద్ధతిలో మనం మాట్లాడుకోవాలంటే భస్మకాగ్ని అంటారు. ఇది లేకపోతే ఇంగ్లీష్ వైద్య ప్రకారం కానీ లేకపోతే ఆధునిక వైద్యం ప్రకారం కానీ చెప్పేట్లయితే హైపరోరెక్సియా అంటారమ్మా. దీనికి ప్రధానమైన కారణాలు ఏంటంటేమా, ప్రేవుల్లో నులిపురుగులు ఉండడం, వార్మ్ ఇన్ఫెస్టేషన్ అంటారనమాట. సో ప్రేవుల్లో నులిపురుగులు ఉండడం వల్ల విపరీతమైన ఆకలి అయిపోతుంటుందమ్మా. జనరల్ సర్వసాధారణంగా పిల్లల్లో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కొంతమందికి పిల్లలతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఉంటుందమ్మా. సో ఇంట్లో 3-4 సభ్యులు ఉంటే ఇంట్లో 3-4 సభ్యులకి ఈ యొక్క సమస్య ఇంచుమించు ఉండేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు విపరీతంగా ఫుడ్ తింటుంటారు. అందరికీ ఇంచుమించు ఆ పరిస్థితి వస్తుందమ్మా చాలామందిలో. రెండవది ఏంటంటే డయాబెటీస్ అమ్మా, మధుమేహం, షుగర్ వ్యాధిగ్రస్తుల్లో కూడా మళ్ళీ ఆకలి అయిపోతుంటుంది. కొద్ది ఆహారం తీసుకుంటుంటారు, కొద్దిసేపటికి మళ్ళీ అది జీర్ణం అయిపోయి భస్మం అయిపోయి మళ్ళీ ఆకలి అయిపోతుంది. అదొకటి. మూడవది ఏంటంటేమా, ఈ థైరాయిడ్లో హైపర్ థైరాయిడిస్ ప్రాబ్లం అని వస్తుందమ్మా. దాన్నే థైరోటాక్సికోసిస్ అని చెప్పి చెప్తుంటారు అనమాట ఆ స్టేజ్లో. సో ఈ హైపర్ థైరాయిడిజం, సో ఈ థైరాయిడ్ గ్రంథి ఎక్కువగా పనిచేయడం వల్ల వచ్చేటువంటి సమస్య ఏదైతే ఉందో, ఈ యొక్క హైపర్ థైరాయిడిజం యొక్క సమస్యలు కూడా ఈ అతిగా ఆకలి అయిపోతుంటుందమ్మా. అంటే వీళ్ళకి అతిగా ఆకలి అయిపోతుంది. పోనీ అతిగా ఆకలి అయినప్పుడు వాళ్ళ ఆహారం తీసుకున్నప్పుడు వాళ్ళు లావు కావాలి కదమ్మా, లావు కాదు, ఇంకా సన్నగా అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఆహారం తీసుకుంటుంటారు, సన్నబడుతుంటారు. వీటికి తోడు ఈ యొక్క హైపర్ థైరాయిడ్ సమస్యను మనం ఎట్లు గుర్తుపట్టాలంటే వాళ్ళు వేడిని తట్టుకోలేరు, బ్లీడింగ్ విపరీతంగా అవుతుంటుంది. నెలకు ముందే 2-3 సార్లు బ్లీడింగ్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అట్లే మానసికమైనటువంటి ఒత్తిడి, తర్వాత ఈ మానసికమైనటువంటి సెన్సిటివ్నెస్ పెరిగిపోతుంటుందమ్మా. కొన్ని రకాలైనటువంటి నిద్రకు సంబంధించినటువంటి సమస్యలు కలుగుతుంటాయి. అదేవిధంగా 3-4 సార్లు విరేచనాలు కావడము, ఇట్లాంటి సమస్యలు కలుగుతుంటాయి. ఇట్లా స్థూలంగా ఇలాంటి లక్షణాలను బట్టి హైపర్ థైరాయిడ్ సమస్య ఉందేమో అని చెప్పేసి మనం గుర్తుపట్టవచ్చుమా. వైద్యుల వద్దకు వెళ్తే నిర్ధారిస్తారమ్మా. వీళ్ళల్లో కూడా అతిగా ఆకలి ఉంటుంది. అదేవిధంగా హార్మోన్ల అస్తవ్యస్తత, దేహంలో ఇంబ్యాలెన్స్ వల్ల కూడా అతిగా ఆకలి అయిపోతుందమ్మా. వీటన్నిటికి తోడు మానసిక ఒత్తిడి. సో ఏదైనా మనకు మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు ఆహారం తీసుకుంటాము, కొద్దిసేపటికి మళ్ళీ ఏదో తినాలనిపిస్తుంటుంది. కొన్ని రకాలైన మానసిక ఒత్తిళ్ళు అమ్మా. సో దీనివల్ల కూడా అతిగా ఆకలి కావడం జరుగుతుంటుందమ్మా. సో ఈ అతిగా ఆకలి కావడం వల్ల, అతిగా తినడం వల్ల సర్వసాధారణంగా ఆ యొక్క ఆహార పదార్థం అంతా కొవ్వు రూపంలో మారిపోయి బాడీ అంతా సంచితం అయిపోతుంది. సో దీనివల్ల ఎక్సెసివ్ వెయిట్, ఒబెసిటీ అంటే స్థూలకాయము, అట్లే మార్బిడ్ ఒబెసిటీ అంటే అధిక స్థూలకాయము, ఇవన్నీ వచ్చేస్తాయమ్మా. సో అధిక బరువు, స్థూలకాయము, భారీ స్థూలకాయం అని చెప్పుకోవచ్చుమా. సో మార్బిడ్ ఒబెసిటీ, రైట్. సో ఇవన్నీ కలుగుతుంటాయమ్మా. సో విపరీతంగా లావు అవుతుంటారు, ఈ లక్షణాలన్నీ కలుగుతాయి. ఈ లావు అయ్యే కొద్దీ సమస్యలు మరింత పెరిగిపోతాయి. లావు అయ్యే కొద్దీ దేహానికి అవసరాలు ఎక్కువైపోతాయి. అవసరాలు ఎక్కువైపోద్ది ఫుడ్ ఎక్కువ తీసుకుంటాడు. ఫుడ్ ఎక్కువ తీసుకుంటే కొద్దీ మళ్ళీ అదంతా ఫ్యాట్ కింద మారిపోతుంటుంది, మళ్ళీ ఆకలి అయిపోతుంటుంది. ఇది ఒక సైకిల్ అమ్మా. కొంతమందిలో మాత్రము ఆహారం ఎక్కువగా ఆకలి అయినప్పుడు ఎక్కువగా తీసుకుంటుంటారు, వాళ్ళు లావు గారు
రోజు రోజుకు తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే తీసుకున్నటువంటి ఆహార పదార్థాన్ని శరీరం సక్రమంగా వినియోగించుకోలేకపోవడం చేత వాళ్ళు సన్నబడిపోయేటువంటి పరిస్థితి కూడా కొంతమందిలో ఉంటుందమ్మా. మరికొంతమందిలో ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, కొంచెం హై క్యాడర్ ఉన్నటువంటి వ్యక్తుల్లో ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి లక్షణం కనిపిస్తుంటామా. వాళ్ళు లావు విరిగిపోతుంటారు. దీనికోసము మంచి బాడీ పద్ధతిలో మెయింటైన్ చేయాలి, వాళ్ళ వెయిట్ తర్వాత ఇవన్నీ బాగా సక్రమంగా మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో ఒక్కోసారి ఏం చేస్తారంటే ఆకలిని కంట్రోల్ చేసుకోవడం, లేకపోతే అతిగా తింటుంటారమ్మా. ఆకలి అవుతుంటుంది, అతిగా తింటుంటారు. తిన్న తర్వాత కూడా వాళ్ళు ఆ పద్ధతిలో ఉండకుండా మళ్ళీ బలవంతంగా వాంతి చేసేసుకుంటారు. మళ్ళీ లావ్ అయిపోతామని చెప్పేసి మానసికంగా ఒక దీనికి గురైపోయేసేసి అరే రే తిన్నా అని చెప్పేసి తినకుండా ఉండలేరు. ఆకలి వల్ల తింటారమ్మా. తిన్న తర్వాత అది సక్రమంగా ఉంచుకుంటారంటే ఉంచుకోరు, మళ్ళీ వాంతి చేసేసుకుంటారు. ఇట్ ఈస్ కాల్డ్ బులిమియా నర్వోసా అంటారు అనమాట. అది చాలా చాలా రేర్గా, అరుదుగా హై ప్రొఫైల్ ఉన్నటువంటి వాళ్ళలో కూడా కొంతమందిలో కలుగుతుంటుంది. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాము నేను. సో ఇలాంటి అనేక రకాలైన సమస్యల వల్ల, ఈ యొక్క ప్రాబ్లమ్స్ వల్ల ఈ హైపరోరెక్సియా లేదా అధిక ఆకలి లేదా ఎక్సెసివ్ హంగ్రీ అనేటువంటి సమస్య కలుగుతుందమ్మా. ఓకే, అంటే సార్ ఇప్పుడు దీనికి హలోపతిలో మందులు ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా టానిక్లు అవన్నీ ఇస్తూ ఉంటారు, అంటే తగ్గడానికి ఇస్తారు, పెరగడానికి ఇస్తారు. కానీ టిప్స్ ఏమి ఉంటాయి సార్ మీ దగ్గర ఆయుర్వేదిక? చెప్తానమ్మా. ఇప్పుడు ఈ యొక్క సమస్యలకు సంబంధించి వైద్యుల సలహా మేరకు, ఇప్పుడు ఉదాహరణకి మధుమేహం ఉందమ్మా, మధుమేహం ఔషధం వాడుకుంటుండాలి. థైరాయిడ్ సమస్య ఉంది, థైరాయిడ్ సమస్య వాడుకుంటున్నారు. ఇలా ఆ సమస్యలకు సంబంధించిన ఔషధాలు వాడుకుంటూ ఇప్పుడు నేను చెప్పినటువంటి టిప్ వాడుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయమ్మా. అంటే హలోపతి మందులు వాడుతూ కూడా ఇది వాడుకోవాలమ్మా. కొంతమందికి ఏంటంటే ఆ సమస్యలన్నీ నియంత్రణలో ఉంటాయమ్మా, కానీ అది ఆకలి అయిపోతుంటుంది. వాళ్ళు మమ్మల్ని అడుగుతుంటారు, మరి సార్ మీరు షుగర్ వల్ల ఇట్లా ఉందని చెప్పారు, షుగర్ నార్మల్గా ఉంది సార్, మరి ఆకలి ఎక్కువైపోతుంది ఎందుకు అని చెప్పేసి. అట్లే థైరాయిడ్ వాళ్ళు అంతేమ్మా, థైరాయిడ్ కంట్రోల్ ఉంటుంది, ఆకలి ఎక్కువైపోతుంటుంది. అంటే అలవాటు అయిపోయింది అంటారా? నిజమ్మా. దానివల్ల ఏమైతుంటే కొన్ని పరిస్థితుల్లో విపరీతమైన ఆకలి మొదలవుతుంటుందమ్మా. సమస్య కంట్రోల్లో ఉన్నప్పటికీ ఆకలి మరీ విపరీతంగా ఉంటుంది. ఒకవేళ ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు పూర్తిగా వాడకపోయేసరికి ఆకలి మరింత పెరిగిపోతుంది. సో కొంతలో కొంత అన్నట్లు అధిక ఆకలి ఉంటుంది, కానీ పూర్తిగా అవన్నీ ఆ ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడుకోవడం వల్ల అందరిలో పూర్తిగా ఆకలి నార్మల్కి వచ్చేటువంటి పరిస్థితి ఉన్నదమ్మా. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి టిప్ ఫాలో కావడం వల్ల దేనివల్ల అధిక ఆకలి ఉన్నప్పటికీ ఆకలిని తగ్గించి నార్మల్గా దేహానికి, ఎత్తుకి, వాళ్ళు పడేటువంటి శారీరక శ్రమకి, మానసిక ఒత్తిడికి, ఇతర పరిస్థితులను అనుసరించి ఎంత ఆకలి కావాలన్నా అంత ఆకలి అవుతుందమ్మా. ఆ స్టేజ్కి ఈ యొక్క న్యాచురల్ మెడిసిన్స్ తీసుకొని వస్తాయి. ముఖ్యంగా ఒంటింటి ఔషధాలు కానీ, ఇటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి మనకు బయట దొరికేటువంటి ఔషధాలు, ఆహార ఔషధాలు ఇవన్నీ కూడామ్మా. సో ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటమ్మా, కేవలం ఒక్క పూట రోజు వాడుకుంటే సరిపోతుందమ్మా. ఇది ఇంచుమించు అన్ని పదార్థాలు తెలిసినటువంటివే, కొంతమందికి తెలియకపోవచ్చు. చెప్తాను చూడమ్మా. ఒక 200 ml వాటర్ తీసుకోవాలి. ఒక పాత్రలో 200 ml వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఒక 4 ఆల్బకరా పండ్లు వేయాలమ్మా. ఆల్బకరా మీరు పేరు వినేంటారమ్మా, మార్కెట్లో దొరుకుతుంది, చాలా పుల్లగా రుచికరంగా ఉంటాయి అన్నమాట. సో ఆల్బకరా పళ్ళు ఒక 4 వేసేయాలమ్మా. మనకు మార్కెట్లో సంవత్సరం అంతా దొరుకుతాయి. తర్వాత ఒక 1/2 టీ స్పూను ఉలువల పొడి, హార్స్ గ్రామ్ అంటారు కదమ్మా, ఉలువలు రైట్, ఉలువలు ఐడియా ఉంది కదమ్మా. ఆ ఉలువలు కొంచెం వేయించేసేసి పౌడర్ చేసి పెట్టుకో. 100 ml వాటర్ మిగిలిన తర్వాత దించేసేసి చల్లారిన తర్వాత కానీ గోరువెచ్చగా ఉన్నప్పుడు కానీ ఒక 2 టీ స్పూన్లు, అంటే ఇంచుమించు ఒక 10 ml వరకు తేనె యాడ్ చేయాలమ్మా. చేసి బ్రహ్మాండమైనటువంటి ఈ ఎక్సెసివ్ హంగ్రీ, అధిక ఆకలిని తగ్గించేటువంటి పానీయం రెడీ అయిపోతుంది. దాన్ని ఉదయం పొద్దున్నే పరిగడుపున సేవిస్తున్నారమ్మా. ఈ విధంగా రెగ్యులర్గా సేవించడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు, శీఘ్రంగా సంతృప్తికరమైన ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కొన్నాళ్ల పాటు ఈ మందు వాడి ఆపేసినప్పటికీ మరలా ఆ సమస్య పునరావృతం కాకుండా కూడా ఇందులో ఉన్నటువంటి రసాయన ఔషధాలు, రసాయన తత్వాలు అన్నీ కూడా మన శరీరంలో, దేహంలో సదా ఉంటూ మన దేహాన్ని కాపాడేందుకు సహకరిస్తాయమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే చాలా విషయాలు చెప్తున్నారు. అండ్ అంటే ఈ టూ మచ్ హంగ్రీకి కూడా ఏమన్నా సమస్యలు ఉంటే ఇంకా దీనికి కావాల్సిన టిప్స్ ఇంకా మీ దగ్గర ఉంటాయి. సో ఈ టిప్స్ అన్నిటికి కావాలి అంటే మీరు కింద కమెంట్స్ చేసినా పర్వాలేదు, లేకపోతే అక్కడ కింద నెంబర్ ఉంటుంది, ఆయనకి కాల్ చేసి మరి అడగండి, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. నమస్తే సార్. నమస్తే.